ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుంది. ఢిల్లీలో విద్యార్థులు యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నిరసన కార్యక్రమానికి పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మరి కాసేపట్లో ఇందిరా పార్కుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మరోవైపు ఇందిరా పార్కు దగ్గర పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఆందోళన అడ్డుకునేందుకు సిద్ధమైన యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ హయాంలోనూ పేపర్ లీక్ జరిగిందంటూ ఆరోపిస్తున్న యూత్ కాంగ్రెస్ నేతలు నీట్ పేపర్ లీక్ పై ఇప్పుడు ఎలా నిరసన వ్యక్తం చేస్తారంటూ ప్రశ్నించారు. ఇటుక మనం స్క్రీన్ మీద చూడొచ్చు. హైదరాబాద్ లో రెండు పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చూస్తే బీఆర్ఎస్ ఢిల్లీలో విద్యార్థులు యువత కోసం అయితే వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి రాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు బీఆర్ఎస్. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ దీక్షను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ ప్రకటన చేసింది. అలాగే గతంలో కూడా ఈ పేపర్ లీక్లు జరిగాయి. సో ఇప్పుడు ఈ విషయంలో బీఆర్ఎస్ సంఘీభావం తెలియజేయడం ఏంటి అంటూ కాంగ్రెస్ అయితే నిరసన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ నాయుడు తెలుసుకుందాం. ప్రతాప్. మాధవి, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలకు పోలీసులకు ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా ఇందిరా పార్క్ వద్ద ఉన్న బీఆర్ఎస్ చేపడుతున్న ఏదైనా నిరసన కార్యక్రమం ఉందో ఆ నిరసన కార్యక్రమం దగ్గరికి వెళ్తాం, అక్కడ కేటీఆర్ క్షమాపణ చెప్పే వరకు డిమాండ్ చేస్తామంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో అనేక పేపర్ లీకేజీలు జరిగాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వారందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ క్షమాపణ చెప్పేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నిరసన చేయడానికి అర్హత లేదంటూ కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కూడా చేస్తున్న ఈ ర్యాలీకి సంబంధించి ఇక్కడ నుంచి నేరుగా ఇందిరా పార్క్ వెళ్లేందుకు చేపడుతున్న ఈ ర్యాలీని పోలీసులు ఇక్కడే గేట్ వద్దనే అడ్డగించడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసి రోప్ పార్టీలతో కూడా వారిని అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వారు పోలీసులను కిందుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ గేట్ ను కూడా పూర్తిగా క్లోజ్ చేసేసి లాక్ చేసిన పరిస్థితులు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో పోలీసులు అయితే వీటిని అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయలేదంటూ కూడా వెలువరిస్తారు. అయితే వారంతా కూడా ఇక్కడే కూర్చొని పోలీసులు అడ్డగిస్తున్న నేపథ్యంలో కూర్చొని నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలను కూడా అదుపులోకి తీస్తున్నారు. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ యాదవ్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్యకర్తలు అడ్డగిస్తూ ఆయనను పోలీసులు తీసుకువెళ్ళనీయకుండా అడ్డగించే ప్రయత్నం చేస్తారు. సో ప్రజెంట్ అయితే పోలీసులకు కాంగ్రెస్ నేతలకు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఒక్కొక్కరిని స్టెప్ బై స్టెప్ గా కొంతమందిని వాళ్ళు బైపాస్ చేస్తూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాధవి. థ్యాంక్ యూ ప్రతాప్. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి యూత్ అలాగే వారికి సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ చేరుకోబోతున్నారు. మనం చూస్తున్నాం
ఢిల్లీలో నీట్ పరీక్ష లీక్ వ్యవహారం మొత్తం ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఈ ధర్నాలు నిరసనలు కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఢిల్లీలో నిరసన సందర్భంగా విద్యార్థులు యువతపై బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివరించిన తీరుకు నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్పీ ప్రత్యేకంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్పీ కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. కేటీఆర్ కూడా మొన్న కూడా ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలి, బర్తరఫ్ చేయాలి పదవి నుంచి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు లీక్ కు కారణమైన పేపర్ లీక్ కు కారణమైన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి విద్యార్థుల డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విద్యార్థుల డిమాండ్లన్నీ వెంటనే నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అందుకు కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్పీ చేపట్టిన ధర్నాకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. కానీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ధర్నాలో కేవలం 2000 మంది మాత్రమే పాల్గొనాలి, అంతకు మించి ధర్నాలకు పాల్గొనొద్దని చెప్పి, దాంతో పాటు మధ్యాహ్నం 2 గంటల కల్లా ఈ ధర్నా ముగించాలని చెప్పి కూడా పోలీసులు ఇచ్చిన షరతుతో కూడిన అనుమతిలో పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ మరొక 10-15 నిమిషాల్లో ధర్నా చౌక్ చేరుకొని ధర్నాలో పాల్గొంటారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో కేటీఆర్ వచ్చిన తర్వాత ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు 2 గంటలలోపు పూర్తి స్థాయిలో ధర్నా ముగించేందుకు టీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని చూస్తున్నాం. మాధవ్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. Let's go!